ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 23 ఏప్రిల్ 2026 గురువారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే రేపు బృహస్పతి వాసర అంటే గురువారము. అయితే ఈ గురువారం రోజు ఇంటి ముందర వాకిట్లో ఒక చిన్న ఆవు పిడిక తీసుకొని దాని మీద పసుపు వేసి కర్పూరం వేసి అగ్నిని ప్రజ్వలితం చేయండి, అంటే వెలిగించండి. వెలిగితే ఆ వెలుగులో మీకున్నటువంటి గురుదోషాలు అన్నీ కూడా వెళ్ళిపోయి బృహస్పతి యొక్క కృప కలుగుతుంది. శాస్త్రం చెప్పిన మాట శ్రద్ధగా చేయండి, ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. శుభం. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5:13 నుంచి తెల్లవారి 6:47 వరకు ఉంటుంది. అయితే ఈరోజు తిథి శుద్ధ సప్తమి, ఇది రాత్రి 1:37 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు అష్టమి వస్తుంది. దాని తర్వాత నక్షత్రము పునర్వసు నక్షత్రము, ఇది రాత్రి 1:35 వరకు ఉంటుంది. దాని తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది. దాని తర్వాత యోగము, ఇది సుకర్మ యోగము, ఇది ఉదయము 10:46 వరకు ఉంటుంది. దాని తర్వాత ధృతి అనేటువంటి యోగం వస్తుంది. ఆ తర్వాత కరణము, ఇది గర్జకరణము, ఇది మధ్యాహ్నం 2:43 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు వనిజ అనేటువంటి కరణము వస్తుంది. దాని తర్వాత శుభ సమయము, ఇది ఉదయము 5:39 నుంచి ఉదయం 6:42 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఇది ఉదయము మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము, ఇది ఉదయం 9:50 నుంచి ఉదయం 10:50 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము, ఇది మధ్యాహ్నం 2:18 నుంచి మధ్యాహ్నం 3:48 వరకు ఉంటుంది. అయితే దాని తర్వాత అమృత ఘడియలు, ఇవి రాత్రి 11:20 నుంచి రాత్రి 12:50 వరకు ఉంటాయి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభం.